ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరొక నూతనమైన శుభదినాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, చదువుకున్న వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్కును మీరు విడుదల చేయండి, మీరు మాట్లాడండి. ఈ వాక్యం వింటుండగానే ప్రజల జీవితాలు తాకబడాలి, వారి జీవితాల్లో ఉన్న కృంగుదల తొలగిపోవాలి. నీ మహిమ కలిగిన కార్యాలు వారి జీవితంలో వారు అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ధైర్యముగా ఉండాలి. మనుషులు మన చెయ్యి విడిచిపెట్టచ్చండి, కానీ ప్రభు ఎన్నడూ కూడా నిన్ను ఎంత మాత్రము నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఈ లోకంలో ఎంతమంది మన చెయ్యి విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా మనం ఉండాలి. మనం కృంగిపోవద్దండి. ఈ రోజుల్లో చాలా మందికి ధైర్యము లేదు. ఎందుకంటే యేసయ్య వారి హృదయాల్లో లేడు. క్రీస్తును వారు ప్రభువుగా కలిగి ఉంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా ఏది లేకున్నా మనం ధైర్యముగా ఉండాలంటే నువ్వు క్రీస్తును కలిగి ఉండు, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. క్రీస్తు లేని జీవితాలలో నిరాశ నిస్పృహలే ఉంటాయి. క్రీస్తు లేని జీవితం ఎడారిలోయనండి. క్రీస్తు కలిగిన జీవితం అన్నీ ఉన్నా ఏది ఉన్నా ఏది లేకున్నా వాళ్ళు చక్కగా సంతోషంగా వాళ్ళు జీవించగలుగుతారు, ధైర్యముగా వాళ్ళు జీవించగలుగుతారు. మన ధైర్యం ఏంటిదండి? ఈ లోకంలో ఉన్న ధనము మనకు ధైర్యాన్ని ఇవ్వదు. ఈ లోకములో ఉన్న బంధాలు బాంధవ్యాలు మనకు ధైర్యాన్ని ఇవ్వవు. కానీ ఈ లోకములో ఉన్న ఏది మనకు ధైర్యాన్ని ఇవ్వలేదు. కానీ కేవలం యేసయ్య ఎవరి హృదయములో అయితే ఉంటాడో, యేసయ్యను ఎవరైతే వారు రాజుగా ప్రభువుగా వారి హృదయాలలో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు ధైర్యంగా జీవించగలుగుతారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, నేను లోకమును జయించి ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, కాబట్టి ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడే అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడండి. చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు వస్తాయి, రావని దేవుడు చెప్పలేదు. కానీ ఆ శ్రమలో, శ్రమగల లోయను దేవుడు ఏం చేస్తాడంటే నిరీక్షణ ద్వారముగా చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమల్లో నడుస్తున్నావేమో, నువ్వు కొంచెం శ్రమ, కొంచెం కాలము నువ్వు ఓపిక పట్టుకొని ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. మనము శ్రమనందిన ఏండ్ల కొలది మనకు సమృద్ధినిచ్చే దేవుడు అండి మన దేవుడు. నిన్ను సంతోషముతో, సమాధానముతో, సంతృప్తితో నిన్ను జీవింపచేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా ఉండాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది, ప్రభు సర్వకాలము విడనాడడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను సర్వకాలము చెయ్యి విడిచిపెట్టాడు. కొద్ది రోజులు, ఎందుకంటే నువ్వు భక్తి నేర్చుకోవడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మనుషుల ద్వారా నీకు వచ్చేటువంటి చిన్న చిన్ని ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క బాధలనే నీకు వస్తాయి. కానీ సర్వకాలం మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎవ్వరు మనల్ని చెయ్యి విడిచిపెట్టినా దేవుడు మాత్రం మన చెయ్యి విడిచిపెట్టాడు. పౌలు భక్తుడు సేవ ప్రారంభించినప్పుడు అనేక మంది ఆయనతో కూడా ఉన్నారు. కానీ కాలం గడిచే కొద్దీ చాలా మంది పౌలు భక్తుని విడిచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనల్ని విడిచిపెడతారండి ప్రజలంతే కదా. వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అవసరం తీరినాక వాళ్ళు మరొకలాగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కదా, మనుషుల్లాగానే ప్రవర్తిస్తారు. కానీ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, దేమాట ఇహలోక
లోకమును తాను స్నేహించి దేవుని యొక్క పౌలు భక్తుని విడిచిపెట్టాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేమ ఈ లోకాన్ని తాను స్నేహించడము ద్వారా ప్రభువుని యొక్క పౌలు భక్తుని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకాన్ని నువ్వు స్నేహించినంతసేపు, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినంతసేపు నువ్వు దేవునితో కలిసి నడవలేవు, నువ్వు దేవుని సంతోష పెట్టలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని విడిచిపెడతావు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని ద్వేషిస్తావో నువ్వు అప్పుడు ప్రభువును ప్రేమించగలుగుతావు, ప్రభువుతో కలిసి నువ్వు నడవగలుగుతావు. దేమ అంతే కదా అండి. దేమ ఇహలోక స్నేహమును తాను ఈ లోకాన్ని తాను స్నేహించబట్టి ఈ లోకాన్ని తాను ప్రేమించాడండి. స్నేహించి పౌలు భక్తుని విడిచిపెట్టాడు. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవునితో కలిసి నడవలేరు. దేవుని బిడ్డ, నువ్వు దేవునితో కలిసి నడవాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు కడ వరకు. ఎప్పటి వరకు అంటే కడ వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మాత్రము కూడా పౌలు భక్తుని విడిచిపెట్టాడా అని? పౌలు భక్తుని మనుషులు విడిచిపెట్టారు, దేమా విడిచిపెట్టాడు, ఇంకా చాలా మంది పౌలు భక్తుని విడిచిపెట్టారు. కానీ దేవుడు మాత్రం పౌలు భక్తుని విడిచిపెట్టలేదు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు పౌలు భక్తుని బలపరిచాడట. బలపరచడమే కాదు, నేను సింహముల నోట నుండి తప్పింపబడితే ప్రభువు తన ప్రక్క నిలిచి తను బలపరచను కనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడుతున్నాను పౌలు భక్తుడు అంటున్నాడండి. దేవుని బిడ్డ, దేవుడు పౌలు భక్తుని చాలా మంది విడిచిపెట్టారు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? తనను విడిచిపెట్టలేదు. ప్రతి క్షణము పౌలు భక్తుని పక్కన నిలిచి పౌలు భక్తుని దేవుడు బలపరిచాడట. దేవుని బిడ్డలారా, అందు నిమిత్తము సింహముల నోట నుండి నేను తప్పింపబడితే అంటున్నాడు. నువ్వు దేవునితో నువ్వు నడవగలిగితే, నువ్వు ధైర్యముగా నువ్వు జీవించగలిగితే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ప్రక్క నిలిచి దేవుడు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. మన దేవుడు మనల్ని బలపరిచి నడిపించే దేవుడు. పౌలు భక్తుడిని ఎలా తన ప్రక్క నుండి తన యేసయ్య బలపరిచాడు, దేవుడు మనల్ని కూడా తప్పకుండా బలపరుస్తాడు. కుటుంబంలో భార్య భర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు, కానీ కొన్ని పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఎడబాటు అనేది కలుగుద్ది. కొన్ని కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు కూలిపోట్లేవండి మనం చూడట్లేమా ఈ లోకంలో. కానీ భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఎడబాటు అనేది జరుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు అంతము వరకు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎంత మాత్రము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. బంధువులు నిన్ను విడిచిపెట్టచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారు, కృతజ్ఞత లేని వారే మిమ్మల్ని దూషించవచ్చు. కృతజ్ఞత లేని వారే రక్త సంబంధులు, బంధువులు, తోడబుట్టినోళ్ళు ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా కూడా దేవుడు మాత్రం మనల్ని ఎంత మాత్రము కూడా విడువడు. అదే అంటున్నాడుగా యెహోషువతో దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రము నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును, కాబట్టి నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు మనకి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా మనము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదనని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నిమిషం మాత్రమే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టిన ఎంతసేపు? నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, కానీ గొప్ప వాత్సల్యముతో దేవుడు మనని సమకూరుస్తాడటండి. 10వ వచనంలో ఉంటుంది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏమాత్రము విడిచిపెట్టడు. నువ్వే అనేక మార్లు దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని దేమావలే ఈ లోకాన్ని స్నేహించి నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో. ఇకనైనా దేవునితో నువ్వు సమాధాన పడినట్లయితే, నువ్వు దేవునితో కలిసి నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడు. ఒక్క నిమిషం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టు. ఒక్క నిమిషం ఆయన మనల్ని విడిచిపెట్టినా మనం ఈ భూమి మీద బ్రతకలేము. దేవుని బిడ్డలారా, మనం
ఈ విధంగా సంతోషంగా మనం జీవించగలుగుతూ ఉన్నామంటే కేవలం యేసయ్య మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ప్రభు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచండి. వాక్య ఫలింపు నిమిత్తం వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో మీరు ఫలింపచే. ఏ బిడ్డ దుఃఖములో ఉన్నదో, కృంగిన స్థితిలో ఉన్నదో మీరు వారిని లేవనెత్తండి. నాన్న నువ్వు అన్నావు, నిన్ను ఏమాత్రం విడను, నిన్ను ఎన్నెన్నో ఎడబాయను మాకు వాగ్దానము చేసావు. ఆ వాగ్దానము నీ బిడ్డల జీవితాలలో మీరు నెరవేర్చండి నాన్న. నీ రాకడ వరకు నీ బిడ్డల చేయి పట్టుకొని మీరు నడిపించండి. ఈ దినమంతటికి కావాల్సిన కృపను నీ బిడ్డలకు దయచే నాన్న. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచు. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలకు విడుదల దయచి నీ బిడ్డల జీవితాల్లో నీ మహిమ కలిగిన కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.